కానీ మీరందరూ చూసేది ఒక పోర్షన్ ఆఫ్ మై లైఫ్ అంతే. ఓకే. నేను ఇంట్లో ఎలా ఉంటున్నాను, నేను చూపించాలనుకుంటే కూడా నేను చూపించలేను, బికాజ్ నేను ఇంట్లో లేను కాబట్టి. సో నాకు చూపించాలి కాబట్టి నేను చేస్తే అది ఇక్కడ నేను చేస్తే నటించినట్టు అయిపోతుంది, బికాజ్ నేను జెన్యున్గా అలా లేను. సో పీపుల్ హ్యావ్ నాట్ సీన్ హోల్ ఆఫ్ మీ, బట్ దట్ ఈస్ నాట్ డెలిబరేట్లీ. ఓకే. నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం ఇలా రెడీ అవుతాను, సారీ వేసుకుంటాను ఇవన్నీ, కానీ ఇది అబద్ధం కాదు. ఇక్కడ ఈ కల్చర్ యాక్సెప్టెడ్ కాబట్టి నాకు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఐ సీట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఓ హైదరాబాద్ వెళ్తున్నాను కదా, మంచి సారీ వేసుకుని ఇలా తిరగ, ఈ జెన్యున్లీ నా వర్జన్ ఇదే ఇక్కడ. అలా అని చెప్పి నేను గోవాలో ఉన్నప్పుడు ఇలా ఉండను, కానీ నేను అది కాదని కాదు. గోవాలో ఉన్నప్పుడు నేను నిజంగా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాను అలా ఉంటాను, నా ఫ్రాక్లు వేసుకుని. ఇప్పుడు కూడా కానీ నేను షూటింగ్ లొకేషన్కి వచ్చేంత వరకు నా ఒరిజినల్ కాస్ట్యూమ్స్ నేను ఎప్పుడు ఎలా ఉంటాను అలా ఉంటాను. సో బట్ అప్పుడు ఫ్యాన్స్ వచ్చి నాతో ఫొటోస్ తీసుకునేటప్పుడు నేను ఇస్తాను, ఆ లుక్ నాది కాదని నేను చెప్పాను. అదే లుక్ లో నాకు వచ్చి కలిస్తే, ఎయిర్పోర్ట్ లో కలిస్తే, ఇంకెక్కడో కలిస్తే నేను అలానే ఉంటాను. కానీ వాళ్ళు చాలా మంది నన్ను రికగ్నైజ్ చేయరు. మీరు ఎస్తర్ గారు కదా అంటారు, అదే మీరు గెటప్ వేరే ఉండటం. సో everything is me, but I am different everywhere. In Goa I am more popular as a singer. So akkada stage మీద పిలిచేటప్పుడు కూడా మా అమ్మాయి కానీ వేరే వేరే లాంగ్వేజెస్ లో నటించి ఇంత పేరు తెచ్చుకుని మీ ముందుకు రాబోతుంది అని చెప్పి సింగర్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ మీరందరూ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు సింగర్, డైరెక్టర్ ఇవన్నీ చేస్తే యాక్టర్ అని. సో బట్ నేను అన్ని కలిపి నేను. సో అప్పుడే నాకు కూడా అనిపించేది, నాకే ఇలా అయితే ఇంకా నిజంగా ఫిల్టర్స్ ఉండి నేను ఇంత మాత్రం చూపించాలి, ఇంత మాత్రం చూపించొద్దు అనే వాళ్ళకైతే ఇంకా తక్కువ పర్సంటేజ్ బయట